హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సేవకి వెళ్ళామని చెప్పాను కదా. మేము 11 మంది బ్యాచ్ వెళ్ళాము సేవకి. మేమందరం సేవకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు అయితే మాకు సేవా సదన్ 2లోని మీటింగ్ జరిగింది. అంటే అక్కడ రూల్స్ ఎలా చేయాలి ఏంటి అన్నీ కూడా మాకు బాగా వివరంగా చెప్పారు. తర్వాత మాకు ఫస్ట్ రోజు డ్యూటీ ఏమో పిఎస్ఆర్ కాంప్లెక్స్ దగ్గర పడింది. అక్కడేమో భోజనం వడ్డించడం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకును మాకు 11 మందికి ఒకే దగ్గర భోజనం వడ్డించడం పడింది. అలా మేము బ్యాచ్ అంతా మొత్తం కొంతమంది ఆకులు వేయడము, కొంతమంది ఏమో రైసు, కొంతమంది పరవన్నం, కొంతమంది కూరలు అలా అన్నీ సర్దుకొని మేమైతే చేసాము. చాలా బాగా అయ్యింది మాది ఫస్ట్ రోజు సేవ అయితే. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత మాకు 4 వరకు అన్నారు, కానీ 4:30 వరకు కూడా మాది సేవ అయ్యింది ఆ రోజైతే. శ్రీవారి సేవకి వెళ్ళడం అంటే నిజంగా గొప్ప అదృష్టం ఉండాలి మనం. ఎందుకంటే కొన్ని రోజులు ఆ ప్రదేశంలో తిరగడానికి కళ్ళారా అన్నీ చూడడానికి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది సేవకి వెళ్తేనే. మనం మామూలుగా అయితే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళా స్వామివారిని అంత బాగా దర్శించుకోలేము. మనకి సేవ ఎక్కడ వేసినా సరే మనం దాన్ని ఆనందంగా చెయ్యాలి. ఇక్కడ వేశారు అక్కడ వేశారు అని కూడా అనుకోకూడదు. మనకి ఎక్కడ స్వామివారి సేవ వస్తే అక్కడే మనం ఆనందంగా చెయ్యాలి. లాస్ట్ రోజు మనకైతే 300 రూపీస్లోంచి దర్శనం ఇస్తారు. తర్వాత ఒకరోజు అయితే టెంపుల్ డ్యూటీ కూడా పడుతుంది. అందరూ మీకు వీలైతే వెళ్ళండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్